జూబ్లీహిల్స్ లో జోరుగా నేతల ప్రచారం పత్తి రైతుల్ని నట్టేట ముంచిన మొంతా తుఫాన్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. మంత్రులే కాదు వారి సతీమణులు కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు. పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, వాకిటి శ్రీహరి సతీమణి లలిత జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా బొట్టు కార్యక్రమం పేరుతో ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో మాగంటి ఫ్యామిలీ పంచాయతీ శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరాలు రావడంతో వివరణ ఇవ్వాలని మాలినీదేవికి మాగంటి కుటుంబానికి నోటీసులు పంపారు. దీంతో నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తల్లి మాలినీదేవితో పాటు మాగంటి కుమారుడు ప్రద్యుమ్న శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చారు. హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ మీటింగ్ కు తాజాగా అనుమతించారు పోలీసులు. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో సభ జరగనుంది. పోలీసులు సభకు అనుమతి ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బోరబండకు తరలి వస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా హైదరాబాద్ లో అభివృద్ధి జరగడం లేదన్నారు. గ్రామ స్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ లో లేదన్నారు. హైదరాబాద్ లో రోడ్లను మాత్రమే బాగు చేస్తే అది అభివృద్ధి కాదన్నారు. బస్తీల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. రంగుమారిన ధాన్యాన్ని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఎకరాకు 25,000 చొప్పున నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ కేఈలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిపాలన భవనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి బీసీ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిన్నటి ప్రచారంలో ఓ వర్గంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదని వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఓ వర్గంపై దాడులు జరుగుతున్నాయని రేవంత్ అన్నారు. అయితే దాడి చేసి వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మొంతా తుఫాన్ అచ్చంపేట వాసుల్ని నిండా ముంచేసింది. తుఫాన్ ధాటికి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు హనుమంతు 10 ఎకరాల్లో వేసిన పత్తి పంట, 5 ఎకరాల్లో వేసిన ఉల్లి పంటంతా వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. అంతేకాదు పంట పొలాన్ని ఇసుక మేటలు రాళ్లు కప్పేయడంతో పొలం ఎడారిగా మారింది.